గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు అండ్ మెడికల్ కాలేజీలో ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు కదా. అందులో 42వ భాగాన్ని ఇవాళ చెప్పుకుందాం. అంటే థర్డ్ ఇయర్ డిహెచ్ఎంఎస్లో ఉండగా మేము చదువుతున్నప్పుడు జరిగిన కొన్ని టిడ్బిట్స్, కొంచెం మా తిరుపతి యాత్ర చేశాను. ఆ యాత్ర గురించి చెప్తాను. తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళటం అన్నమాట. అది మేము థర్డ్ ఇయర్లో ఉండేటప్పటికి నేను మా మేము ఉండే లాడ్జ్లోనే ముందర 2 రూమ్స్ ఉండే, ఒక రూమ్ పెద్దది ఉండేది. అందులోకి నేను, మా ఫ్రెండ్ ఇంకొకతను ఏఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉండేవాడు, రామిరెడ్డి అని, అతను నేను కలిపి ఇద్దరమే ఉండేవాళ్ళం. అంతకుముందు ఆ రూమ్లో 3 ఉండేంత అకామిడేషన్ అనమాట. మేము ఇద్దరమే ఉందాం లేజర్గా అని చెప్పి అనుకున్నాం. అప్పుడు దానికి రెంట్ 40 రూపాయలు అయితే ఇద్దరం 20 ఇచ్చేవాళ్ళం అనమాట. మా దగ్గర కుకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉండేవి. బుక్ షెల్ఫ్స్ 2, కుకింగ్ మెటీరియల్కి ఒక టేబుల్, రీడింగ్కి ఒక టేబుల్, 2 స్టూల్స్, ఇవన్నీ కూడా నాకు ఎంఎల్ఎన్ ప్రసాద్ గారి రూమ్లో అంతకుముందు ఉన్నప్పుడు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ నాకు ఇచ్చారు. అంచేత అవన్నీ నేను తెచ్చుకొని ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ముందర వైపు ఉండే అకామిడేషన్లో గ్రిల్స్ రూమ్ ఉండేది. అందులో డీసెంట్గా అరేంజ్ చేసుకుని షూస్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళం. నాకు లెదర్ షూస్ ఒకటి, క్యాన్వాస్ షూస్ ఒకటి, 2 పెయిర్స్ ఆఫ్ చెప్పల్స్, క్రికెట్ షూస్ ఉండేవి. అతనికి మామూలు షూస్ ఒకటి, చెప్పల్స్ ఒకటి ఉండేవి. ఇవన్నీ కూడా నీట్గా మేము అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. మిగతా వాళ్ళందరి రూమ్స్ అందరూ కూడా బ్రహ్మచారుల రూమ్లు అంటే ఎట్లా ఉంటే అంత ఘోరంగా ఉంటూ ఉండేవి. మావి మాత్రం చాలా నీట్గా మేము అరేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. రామిరెడ్డి అలాగా కోఆపరేటివ్గా ఉండేవాడు. మేము 2 ఇయర్స్ కంటిన్యూస్గా అలాగనే ఉన్నాం. మేము కొన్ని రోజులు ఈ హిందూ న్యూస్ పేపర్ కూడా మేము తెప్పించుకునేవాళ్ళం మేమిద్దరం. అప్పుడు ఆ న్యూస్ పేపర్ రేట్ అంతా నెలకు వచ్చేటప్పటికి 8 రూపాయలు ఎంత ఉండేది. ఇద్దరం 24 రూపాయలు ఎంత వేసుకుని అలాగా తెప్పించుకునేవాళ్ళం. అదే టైంలోనే, మేము అక్కడ ఉంటున్న టైంలోనే రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ బ్రహ్మాండంగా ఇనాగరేషన్ అది జరిగింది. అప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరో వచ్చారు, వచ్చి ఇనాగరేషన్ చేశారు. అవన్నీ కూడా న్యూస్ మేము రిపీటెడ్గా చదువుకుంటూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా స్పోర్ట్స్ కాలమ్స్ ఇవే ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం. అండ్ రీడింగ్ హ్యాబిట్ కోసం అని చెప్పి ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ అట్లాంటివి కూడా చదువుతూ ఉండేవాళ్ళం. అవన్నీ బాగా ఉపయోగపడుతూ ఉండేవి. అక్టోబర్లో దసరా హాలిడేస్ ఇచ్చేటప్పటికి నేను, మా బ్రదర్ తిరుపతిలో ఉంటూ ఉండేవారు, బసవరాజేశ్వరరావు గారు. ఆయన అక్కడ వెటర్నరీ, ఇక్కడ ఇదివరకు లైవ్ స్టాక్ ఇన్స్పెక్టర్ చేస్తూ ఉండేవారు. వాళ్ళకి కండెన్స్డ్ కోర్స్ ఆఫ్ బీవీఎస్సి 3 సంవత్సరాల్లో అయిపోయేట్టుగా కోర్స్ పెట్టారు. దానికి అటెండ్ అవ్వడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. దాంతో నేను అక్కడికి వెళితే తిరుపతి, తిరుమల కూడా చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను అక్కడికి వస్తానని చెప్పి లెటర్ రాసి నేను టికెట్ బుక్ చేసుకున్నాను. ఏలూరు టు చిత్తూరు బస్సు ఉండేది. అందులో ఏలూరు టు తిరుపతి బస్సు బుక్ చేసుకుంటే 29 రూపాయలు టికెట్ అనమాట. అవి బాబాయ్ చాలా ఎక్కువ అని అనిపించింది నాకు. ఎందుకంటే హైదరాబాద్కి ఏమో 14.5 రూపాయలు ఉండేది, తిరుపతికి 29 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనిపించింది. సరే చేసుకున్నాం కదా అని చేసుకున్నాం. అది సాయంత్రం 5 ఎంతకో బయలుదేరింది ఏలూరులో. రాత్రి అనుకోకుండా కావల్లో ఏదో బ్రేక్ డౌన్ అయిపోయి ఒక 2 గంటల సేపు పూర్తిగా ఆగిపోయింది. అక్కడ డిపోలోకి తీసుకెళ్ళి దాన్ని ఏదో రిపేర్స్ చేసి తీసుకొచ్చాడు. మేము అక్కడే టీ షాప్లో ఉంటే టీలు తాగుతూ కాలక్షేపం చేసాం. పొద్దున్న 4:30కి వెళ్ళాల్సిన బస్సు తిరుపతి 6:30కి వెళ్ళింది. మా బ్రదరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు బస్ స్టాండ్లో. ఇంటికి వెళ్ళేటప్పటికి 7 ఎంతో అయింది. కానీ ఆయనకి మార్నింగే 7ంటికే వెటర్నరీ కాలేజీ ఉండేది. ఇవాళ ఎలాగో టైం అయిపోయింది కదా, చెడిపోయింది, అంచేత ఈ పూటకి నేను తిరుమలకి తీసుకెళ్తాను, తిరుమల హిల్స్కి అని అన్నాడు. సరే అని చెప్పి మేము ఇద్దరం గబగబా తయారై బస్సు
ఎక్కి ఆ స్విల్లింగ్ బస్ అనేక రకాల మలుపులు తిరుగుతూ వెళ్ళేటప్పటికి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా కొండ మీదకి వెళ్ళేటప్పుడు అదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం తిరుపతి. వెళ్ళిన తర్వాత నాకు జుట్టు బాగా హిప్పీ క్రాప్ లాగా ఉంటూ ఉండేది. ఇగో తిరుపతి వచ్చాం కదా, శిరోమండనం చేయాలని అన్నాడు మా బ్రదర్. అబ్బాయి నేనేం చేయించుకోను, ఊరికే చూడటానికని వచ్చాను, నేను చేయించుకోను. లేదు వచ్చినప్పుడు చేయించాల్సిందే తప్పదు అని మొత్తం చేయించారు, గుండు చేయించారు. అది కూడా మీసాలు కూడా తీసేయాలని. అసలు నేను తీయను, మీసాలు ఎంతకన్నా తీయనంటే తీయాలండి, దీంతో పాటు లాభం లేదని చెప్పి అక్కడ షుడకుడు కూడా మొత్తం మీద తీసేశాడు. అయ్యో మొత్తం జుట్టు అంతా తీసేశారని నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళే సందర్భంలో ముందర నరసింహస్వామి టెంపుల్ని చూడాలి, అది మన రాజ్య దైవం, అక్కడికి కస్తూరి వారికి అని చెప్పి మా బ్రదర్ ముందర అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆ నరసింహస్వామి టెంపుల్ అవి చూసి తర్వాత వెనక వైపు 4 పెద్ద షెడ్స్ ఉండేవి ఈ వెయిటింగ్ చేయడానికి జనాలు. అది మేము అక్కడికి చేరుకునేటప్పటికి సుమారు 12:30 ఎంతో అయింది. అంటే 4వ షెడ్లో మేము కూర్చున్నాం. 1, 2, 3 షెడ్స్ పూర్తిగా నిండిపోయారు. మేము 4వ షెడ్లో కూర్చున్నాం. అప్పుడు బ్రహ్మోత్సవాలు ఏవో కూడా టైము అనమాట, చాలా బిజీగా ఉంది. ఇంకా అక్కడ 12:30 కూర్చున్న వాళ్ళం మమ్మల్ని వాడు ఎంతసేపటికి కూడా రిలీవ్ చేయలేదు. మధ్యాహ్నం 3 ఎంతకో 1వ షెడ్ వాళ్ళని పంపించారు. తర్వాత 2, తర్వాత 3 మా టర్న్ వచ్చేటప్పటికి రాత్రి 8:15 ఎంతకో వదిలాడు. 8:15 ఒక్కసారిగా వదిలిన వెంటనే ఆ కారిడార్ అంతా ఖాళీగా ఉంటుంది, లైన్ అంతా. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని దాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ దొరికి రోజుల్లో ఇంచుమించు ఒక 12-15 అడుగుల దూరం దాకా, అంతకన్నా దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అంత దగ్గరికి తీసుకువెళ్ళి చూపించారు. మళ్ళీ మేము బయటకు వచ్చేసేటప్పటికి సుమారు 9:30 ఎంతో అయింది. 9:30కి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు ఇంకో రూట్ అమ్మటా వస్తుంది బస్సు అని మా బ్రదర్ చెప్పాడు. అలాగా ఎక్కువ వంకర టెంకర్లు తీసుకొని మొత్తం మీద కిందకి దిగి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. మన్నాడు మా బ్రదర్ ఏమో ఆయన కాలేజీకి వెళ్ళిపోతూ నువ్వేమో కాళహస్తి వెళ్ళొచ్చాను. ఎలానే నాకు తెలియదు, కాళహస్తి అంటే నాకు వెళ్ళదు, వెళ్ళి తెలుసుకుంటే అవే తెలుస్తాయి, నేను వెళ్ళని చెప్పి నన్ను పంపించేసాను. కాళహస్తికి గుడి దగ్గరే దిగుతుంది బస్సు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బస్సు ఎక్కామంటే ఇక్కడ తిరుపతి వచ్చేస్తావు, వెళ్ళమని చెప్పి అలా ఎంకరేజ్ చేసేటప్పటికి వెళ్ళాను. కాళహస్తి టెంపుల్ లోపలంతా చూసాం. అప్పుడు అక్కడ గుట్టలాగా ఒకటి ఉంటుంది, చిన్న కొండలాగా, దాని మీద కన్నప్ప టెంపుల్ అని ఉంటుంది, అది కూడా వెళ్ళి చూసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి మధ్యాహ్నం అబౌట్ 3 గంటలకు 4 రిటర్న్ అయిపోయాను. వచ్చిన తర్వాత సాయంత్రం మా బ్రదర్ వచ్చిన తర్వాత దగ్గరలోనే కోదండరామాలయం అని ఉంది. ఇక్కడ చాలా పెద్ద రాముడి స్టాచ్యూ, ఇంత పెద్దది ఎక్కడా ఉండదు అని చెప్పాడు. సుమారు 10 అడుగులో 12 అడుగులో ఎత్తుండే రాముడి స్టాచ్యూ ఎక్కడ ఇంత ఉండవని. అది కరెక్ట్ అనిపించింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత మర్నాడు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, తిరుత్తణి ఉంటుంది వెళ్ళు, అక్కడి నుంచి కంచి ఉంటుంది, వెళ్ళి అక్కడ విష్ణు కంచి, శివ కంచి అవన్నీ చూసి రావచ్చు అన్నారు. సరే, వాళ్ళ ప్రోత్సాహంతో నేను సుమారు 8 ఎంతకో బయలుదేరి తిరుత్తణి వెళ్ళాను. అంటే ఇంచుమించు 1.5-2 గంటలు ప్రయాణం. అక్కడ ఇప్పుడున్నట్టుగా ఘాట్ రోడ్ అది లేదు తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. ఆ పైకి మెట్లమ్మటనే అలాగే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ మెట్లమ్మట నడుచుకుంటూ దిగి వచ్చాను. అక్కడంతా సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులో చాలా పాపులర్. ఆ టెంపుల్ అంతా కూడా వెండి తాపడంతో చేసి అంత బంగారు విగ్రహం, ఇవన్నీ చాలా బాగుంది. తిరుగుతాను, అదివరకు ఎప్పుడు చూడలేదు. తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ మెట్లు దిగి వచ్చేసేసిన తర్వాత కంచికి వెళ్ళడానికి బస్సు ఉందా అని అడిగితే ఉందని అన్నాడు. అవన్నీ అరవంలో రాసి ఉన్నాయి, తెలుగులో లేదు. ఆ బస్సుకి కంచికి వెళ్ళిపోయా. కంచి దిగిన వెంటనే అక్కడే శివకంచి ఉంటుంది. శివకంచి అంటే ఇక్కడే వెళ్ళమన్నారు, త్వరగా మూసేస్తారు, త్వరగా వెళ్ళమన్నారు. సుమారు 12 ఎంతో అయింది. వెళ్ళేప్పటికి గబగబా వెళ్ళి శివకంచి ష్రైన్ చూసుకొని
ఆ టెంపుల్ లోపలే పెద్ద మర్రి చెట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి చాలాను. అవన్నీ చూసుకుని ఆ తర్వాత విష్ణు కంచి దగ్గరికనే వెళ్ళాను. అంటే ఇక్కడ శివకంచి దగ్గరే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి ముట్టుకోవాలని చెప్పారు మా బ్రదర్ వాళ్ళు. ఇక్కడ కాదు, అది విష్ణు కంచి దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే అప్పుడు అక్కడికి సిటీ బస్సు ఉంటే అక్కడికి వెళ్ళాను. మేము వెళ్ళేటప్పటికి అక్కడ గుడి మూసేస్తుంది, మధ్యాహ్నం 2 ఆ టైం అయ్యేటప్పటికి. సరే అక్కడే చిన్న హోటల్లో టిఫిన్ ఏదో తినేసేసి గుడి తెరిచేంత మటుకు ఉన్నాను, అక్కడే కూర్చుని ఉన్నాను. అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర ఒక మండపం ఉంది, అక్కడ కూర్చున్నాను చాలాసేపు. అలాగే నాతో పాటు ఇలాగే మిస్ అయిన వాళ్ళు ఒక కపుల్ మన ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే మిస్ అయిపోయినామండి, ఆ టైంకి చూడలేకపోయాను, తెరిచిన తర్వాత చూద్దాం అన్నారు. 4ంటికో ఎంతకో వాళ్ళ గుడి తెరిస్తే మళ్ళా విష్ణు కంచిలో గుడి కూడా చూసేసాం. అక్కడ లోపల ఎక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయంటే అవి కూడా ముట్టుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చాక వాళ్ళే ఒక జట్కా బండిని మాట్లాడారు, ఒక గుర్ర బండి. వాడు ఆ 2 ప్లేసెస్ ఇంకో 2 ప్లేసెస్ చూపిస్తానన్నాడు. అంటే కంచి కామాక్షి టెంపుల్, తర్వాత వామనావతారం ఉండే టెంపుల్ అని. వామనావతారం టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళరు కదా, నేను చూసేటప్పటికి చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ కొంతమంది ఎవరో జనం ఉన్నారు, మనం త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తాను. అక్కడ ఎదురుగుండా కనిపిస్తోంది కదా, అంటే అది కాదు అసలు ఆ విగ్రహం అని అక్కడ పురోహితుడు ఒక కర్రకి గడకర్ర లాంటి కర్రకి పెద్ద కాగడా లాంటిది కట్టి చూపించాడు. లోపల నల్లటి విగ్రహం వామనావతారం, ఆకాశం నుంచి నేలకి, ఆకాశంలో ఒక కాలు నేల మీద ఒక కాలు, కాలు కింద బలి చక్రవర్తి నొక్కేస్తున్నట్టుగా అట్లాంటి పెద్ద విగ్రహం నేను ఎప్పుడూ చూడలేదు. అంచేత మన కంచి వెళ్ళే వాళ్ళకి చాలామందికి చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా అది కూడా చూసి రండి, చూడకుండా వస్తే మాత్రం వేస్ట్ అని చెప్పి. అలాగే తర్వాత కంచి కామాక్షి టెంపుల్కి వచ్చాం. కంచి కామాక్షి టెంపుల్ అప్పుడేదో పూజలేవో జరుగుతున్నాయి, ఒక గంట దాకా దర్శనం లేదని అన్నారు. అంచేత బయట నుంచే, కాకపోతే ఆ గ్రిల్లోంచి కనిపిస్తోంది ఒక విగ్రహం, అదే కంచి కామాక్షి విగ్రహం, అది నమస్కారం పెట్టుకుంటే చాలు అన్నారు. అది అయిపోయి గబగబా నేను 7 ఆ టైంకి మళ్ళీ శివకంచి ఉన్న టెంపుల్ దగ్గరికి వచ్చేస్తే అక్కడ మన తిరుపతి బస్సు ఉంటుంది 6:30కి అని అన్నారు. కానీ మేము వచ్చేటప్పటికి 7 అయిపోయింది. 7 అయ్యేటప్పటికి ఈ తిరుపతి వెళ్ళే బస్సు కాస్త మిస్ అయిపోయింది. తిరుపతి వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సు లేదు. ఎలా వెళ్ళాలా ఏంటని అనుకుంటే మీరు వెంటనే ఇక్కడి నుంచి పక్కనే అరక్కోణం అని ఉంటుంది, అక్కడికి వెడితే అక్కడి నుంచి తిరుపతికి బస్సు ఉంటుంది. మళ్ళీ వెంటనే అరక్కోణం బస్సు అదే ఎక్కమన్నారు. అరక్కోణంలో దిగేటప్పటికి తిరుపతి బస్సు లేదు, ఇక్కడి నుంచి తిరుపతి బస్సు వెళ్ళిపోయిందని. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక బస్సు ఎక్కమని చెప్పారు. తిరుత్తణికి వెళ్తే తిరుత్తణిలో దొరుకుతుంది వెళ్ళమని. తిరుత్తణికి వెళితే అక్కడ కూడా బస్సు ఏం దొరకలేదు. దొరక్కపోగా ఎంతసేపు వెయిట్ చేశానంటే రాత్రి 10 నుంచి 12 దాకా అక్కడే వెయిట్ చేశాం. ఎవరో ఇలాగే ఇంకొక ట్రావెలర్ కూడా ఇలా తిరుపతి వెళ్ళాలన్నట్టయితే ఆయన ఎవరో చెప్పారు, ఇప్పుడు మద్రాస్ టు బాంబే మెయిల్ వస్తుంది, అది ఎక్కిగానే వెడితే రేణిగుంట వస్తుంది, రేణిగుంటలో దిగి అక్కడి నుంచి తిరుపతికి చాలా వెళ్ళదు. సరే అని చెప్పి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి మద్రాస్ టు బాంబే మెయిల్ రేణిగుంటలో దిగేటప్పటికి రాత్రి 12:30 1 గంట కూడా అయిపోయింది. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఏదో గోడ దూకి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి ఎవడో వెళుతుంటే వాడితో పాటు వెళ్ళి ఆ చీకట్లో అట్లాంటి ప్రయాణాలన్నీ ఒంటరిగా నేను ఎలా చేశాను అనేది నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది. అంత యంగ్ ఏజ్లో, అబౌట్ 18 years ఏజ్లో నన్ను ఒక్కడనే పంపించేప్పటికి మొత్తం మీద తిరుపతి చేరేటప్పటికి వాళ్ళ ఇంటికి 3 అయిపోయింది. మా బ్రదరు అంటే కొంచెం ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకుని వెళ్ళాం కాబట్టి నాకు తెలిసిపోయింది, బాగానే ఉంది అమ్మయ్య వెళ్ళామని చెప్పి అనుకున్నాను. ఇదేంట్రా ఎంతమంది చేశారు ఇంత దాకా ఉన్నామని చెప్పి అడిగాడు. ఇట్లా ఇవన్నీ జరిగినాయని చెప్పి ఊరుకున్నాం. ఇంకా తర్వాత ఇంకొక రోజు అక్కడే చుట్టుపక్కల తిరుచానూరు ఆ గుళ్ళు కాలక్షేపం చేసేసి ఆ మర్నాడు పొద్దున్నే మళ్ళా బయలుదేరి కర్నూలుకి వచ్చాను. కర్నూలులో మా కజిన్ చలపతిరావు అంటే బాబురావు అన్నయ్య అంటాం, వాడు MBBS చదువుతున్నాడు 3rd year. అక్కడికి టెలిగ్రామ్ ఇచ్చాను వాడికి, ఇదిగో ఈ బస్కి బయలుదేరి వస్తున్నాను మార్నింగ్ 6:30కి. అది ఎంత 6:30కి బస్సు ఎక్కితే సాయంత్రం 4:30కి దిగా.
కడప మించి నంద్యాల మించి ఇదంతా వెళ్ళేటప్పటికి అక్కడ మా వాడు బస్ స్టాండ్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. అంతకుముందే నా షెడ్యూల్ రాసి పెట్టాను కాబట్టి నా రూమ్మేట్ రామిరెడ్డి నంద్యాల నుంచి కర్నూలు వచ్చేసేసి కూర్చున్నాడు. అప్పుడు కర్నూలులో మేము ఇద్దరం కలిసాం. కర్నూలులో వీళ్ళది మెన్స్ మెడికల్ హాస్టల్ ఈ హంద్రి నది పక్కనే ఆనుకునే ఉంటుందన్నమాట. అందులో రూమ్ నెంబర్ 120 అని అందులో ఉండేవాడు. అందులో 3 బెడ్స్ ఉండేవన్నమాట. మమ్మల్ని కూడా గెస్ట్గా తీసుకుని మేము అక్కడే వాళ్ళతో ఓ 3 రోజులు కాలక్షేపం చేసాం. కాలక్షేపం చేసినప్పుడు అక్కడ సినిమాస్ ఇవన్నీ మామూలే చూస్తూ ఉండేవాళ్ళు. మంచి మనుషులు అదేదో సినిమా ఉంది ఈ శోభన్ బాబు వాళ్ళది, అది ఫస్ట్ డే మార్నింగ్ షోకి చూసాం. తర్వాత వక్త్ అంటే మనకు బాగా ఇష్టం హిందీ సినిమా, అదొకటి చూసాం. ఆ తర్వాత ఈ రామిరెడ్డి మా రూమ్మేట్తో కలిపి వాళ్ళ ఊరు నంద్యాల దగ్గర కౌలూరు అని చెప్పి ఊరు, ఆ ఊరు తీసుకొచ్చాడు. అక్కడ ఒకరోజు స్పెండ్ చేసాం వాళ్ళ ఊళ్ళో. వాళ్ళ ఊళ్ళో ఇలాగ మేడలు అలాగా ఉండవు అనమాట. మిద్దెలని మట్టితో కట్టిన మిద్దెలు లాంటివే ఉంటూ ఉంటాయి. అలాగా వాళ్ళ ఊర్లో కాలక్షేపం చేసేసి ఒకరోజు ఈసారి బస్సుల్లో ప్రయాణం చేద్దు చాలా కాస్ట్ అయిపోతుందని మా వాడు నంద్యాల తీసుకొచ్చేసేసి నంద్యాలలో రైలు ఎక్కించాడు. ఆ రైలు పొద్దున్న 5:30కో ఎంతకో గుంటూరుకు వచ్చే రైలు. అది ఎంత అప్పుడు 10 రూపాయలు ఎంతో కూడా చాలా డెడ్ చీప్ అన్నట్టు అనిపించింది. ఆ రైలు ఎక్కేటప్పటికి అది ఈ నల్లమల అడవుల్లోంచి వస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ వర్షం అది లైట్గా పడుతూ ఉండేటప్పటికి ఆ బ్రహ్మాండమైన సీనరీ, ఈ మట్టు వాసన అది అంటారు అట్లాగా ఉంది. అక్కడ గాజులపల్లి అనే స్టేషన్ పైన హిల్ టాప్ మీద ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఒక గుహలోకి వెళ్తుంది ట్రైన్. ఇవన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. అలాగా గుంటూరు చేరేటప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. 5 అయిన తర్వాత మా ఫ్రెండ్ రమణారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ కౌలూరులో ఉండే రామిరెడ్డి మా పాత రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు నాగేశ్వరరెడ్డి, అతను అక్కడ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతాడు. అతన్ని కూడా కలుసుకుని అక్కడ ఒకరోజు స్పెండ్ చేసిన తర్వాత మర్నాడు యాక్చువల్గా ఇంకా దసరా రోజు వచ్చేటప్పటికి నేను మా ఏలూరుకి చేరుకున్నాను. అలాగా ఈ దసరా హాలిడేస్ అంతా కూడా చక్కగా నేను ఒక్కడనే ఇండివిజువల్గా అంత దూరం ప్రయాణం చేసి ఈ ష్రైన్స్ అన్నీ చూసి రావడం నా అంతటా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అవన్నీ మీతో పంచుకోవటం నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా నేను చెప్పినవి ఎట్లా ఉన్నాయి ఏంటని మీరు విని ఆనందించుతారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేసి మీ కామెంట్స్ సబ్మిట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.